హలో అండి. వెల్కమ్ టు పాక్సిద్ధి. నా పేరు నీలిమ. ఈరోజు పుచ్చకాయ తొక్కలతో కూర ఎలా చేసుకోవాలో చూసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేద్దామా? ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత పావు స్పూన్ ఆవాలు, అర స్పూన్ మినపప్పు, పావు స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిట్పట్లాడిన తర్వాత పావు స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ అండి. ఇవి వేసి వేగనిద్దాం. ముందే వేయలేదు, ఈ రెండు వేస్తే ఆవాలు మినపప్పు జీలకర్రతో పాటు ఇవి వేగిపోతాయని, మాడిపోయినట్టు అయిపోతాయి, అందుకని ముందే వేయలేదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరకిలో కింద తొక్కలు మాత్రం ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నానండి. గ్రీన్ పార్ట్ తీసేసి పైన రెడ్ది కట్ చేసి తీసేసిన తర్వాత ఆ ముక్కలు వేసుకుందాం. వాటర్ మెలన్వి. తగినంత ఉప్పు, ముప్పావు స్పూన్ ఉప్పు వేసుకుని బాగా అంతా కలిసేట్టు చివర్ల నుంచి బాగా కలిపాలండి. ఇలాగా కలిపి ఒక 3-4 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే లైట్గా ఉడకటం మొదలైనాయండి ముక్కలు. ఇప్పుడు గంట సేపు నానపెట్టుకున్న పచ్చి శనగపప్పు అండి ఇది. దీన్ని ఈ ముక్కల్లో కలుపుదాము. కలిపి ఒకసారి అంతా కలిసేట్టుగా గరిటెతో కలపాలండి. ఇలాగ అన్ని వైపుల నుంచి అన్ని మూలల నుంచి కలిసేట్టుగా కలపాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి శనగపప్పుతో ఈ కూర. మీడియం ఫ్లేమ్లోనే మొదటి నుంచి చివరి దాకా కూర చేసుకోవాలండి. చాలా బాగుంటుంది అలా చేసుకుంటే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 3-4 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఈ శనగపప్పు కూడా ఉడుకుతుందండి. మళ్ళీ ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసి చూసామండి. రెండు ఉడుకుతున్నాయి, శనగపప్పు పుచ్చకాయ తొక్కల ముక్కలు. ఈ కూరని రెండు పద్ధతుల్లో చేసుకోవచ్చండి. ఒకటి ఇలాగా బాండ్లీలో ఇప్పుడు ఎలా అయితే చేసుకుంటున్నామో అలాగా. ఇంకోటి ముక్కలు తరిగి కుక్కర్లో ఒక గిన్నెలో పెట్టేసి నీళ్లు లేకుండా జస్ట్ కొంచెం ఉప్పు వేసి 2 విజిల్స్ ఉడికించుకుంటే ముక్కలు మెత్తగా అయిపోతాయండి. అప్పుడు తీసి పోపు వేసుకుంటే కూర తయారైపోతుంది. ప్రస్తుతం నేను ఈ విధానం మీకు చూపిస్తున్నాను. మళ్ళీ మూత పెట్టుకుందామండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూసుకుందాం. ఇంకా ముక్క మెత్తపడలేదు. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఆల్మోస్ట్ 2/3 3/4 అలాగా ఉడికిపోయింది. కాకపోతే ఇంకా కొంచెం ముక్క గట్టిగా ఉందని ఒక 3-4 స్పూన్లు అండి నీళ్లు పోసాను. దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. ఆ ముక్కల తడిలోనే ఉడికిపోతుంది కూరంతా. మళ్ళీ మూత పెడుతున్నాను. ఇప్పుడు దాదాపు 8 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ముక్క బాగా ఉడికిందండి. శనగపప్పు కూడా ఉడికిపోయింది. ఇంక కూర అయిపోయినట్టే. ఇప్పుడు ఒక పావు స్పూను కారం వేస్తున్నాను చూడండి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. ఇది గుంటూరు చిల్లీ కారం అండి, అందుకని పావు స్పూనే వేశాను. కొంచెం కొత్తిమీర టేస్ట్ కోసం, గార్నిషింగ్, వాసన అంతా బాగుంటుంది దీంతో. మొత్తం ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. కూర అయిపోయినట్టే. ఇది పుల్కా, పూరి, వేడి అన్నం అన్నిట్లోకి బాగుంటుందండి. రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.